దేవుని నామానికే మహిమ కలిగను గాక. మరి ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నానండి. నేను 2 నెలల నుంచి చాలా బాధపడుతున్నాను. ఎంతగా బాధపడుతున్నానంటే మాపులు నిద్ర పట్టదు. అలా అని తలలో మంట, అర్ధరాత్రి కాడ ఒకసారి బీపీ పెరిగినట్టు అయిపోతుంది. గుండెలో నొప్పి వచ్చినట్టు, ఈ చేతి నాకు ఎడమ చేయి బాగా లాగుతాము, ఈ వెనకాల లాగుతాము. ఇలాగా గుండెలో నొప్పి వచ్చినట్టు నాకు చాలా భయంగాను, నేను చాలా బాధపడుతూ ఉన్నాను ఇలాగ 2 నెలల నుంచి. ఇది ఎలాగా అని నేను హాస్పిటల్కి కూడా వెళ్ళాను. ఈసీజీ తీశారు, టెస్టులు చేశారు, ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. బీపీ కూడా నాకు బీపీ ఉంది, బీపీ నార్మల్గానే ఉందని చెప్పారు. కానీ నాకు తెలుసు, ఎందుకంటే గతంలో నేను ఇలా దురాత్మల చేత పీడింపబడ్డాను, నేను ఇడిపింపబడ్డాను. అది నా శక్తి, నా బలము, నా ఆలోచన, నా జ్ఞానం వల్ల కాదండి. కేవలము నజరేయుడైన యేసుక్రీస్తు నా తండ్రి యేసు నామములో నాకు స్వస్థత కలిగింది. మరి ఇలాగ 2 నెలల నుంచి కూడా మరలా నేను బాధపడుతున్నప్పుడు నేను ఏంటి ప్రభువా, మరలా నేను పోయిన స్థితికి వెళ్ళిపోతానా ఏంటి అని నేను చాలా దుఃఖపడ్డాను. నేను ఇటువరకు ఏదైనా బాధ వచ్చినప్పుడు నేను అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటూ వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి పాస్టర్లకి ప్రార్థన చేయించుకునేదాన్ని. కానీ ఇప్పట్లో నేను ఒకటే అనుకున్నాను, నా దేవుడు నన్ను ఎంతో భయంకరమైన పరిస్థితుల నుంచి నన్ను విడిపించాడు. ఇప్పుడు ఎందుకు నాతో ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నప్పుడు అది నన్ను ఎలా ఏలుబడి చేయగలుగుతుంది, ఆ దుష్టుడు నన్ను ఎలా బాధించగలుగుతాడని నేను ఒకటే పట్టుదల పెట్టుకుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అలాగే నా భర్త పిల్లలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి అలా ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిపించి నన్ను స్వస్థపరిచాడు. నా భయంకరమైన ఆ గుండెల్లో నొప్పి నుంచి నాకు విడుదల కలిగింది. భయంకరమైన నా కళల ద్వారాగా నాకు నిద్ర పట్టేది కాదు. ఏదో నాకు మంత్రాలు చేస్తున్నట్టు, లేదా నేను అక్కడికి వెళ్ళి పూజలో కూర్చున్నట్టు, లేకుంటే నాకు నేనే గుండు కొట్టుకున్నట్టు, ఇలా రోజుకొక కళ, నాకు భయంకరంగా వచ్చే పాములు నన్ను మింగేస్తున్నట్టు, ఇలా నేను అనేకమైన విధాల కళల ద్వారాగా మాపులు నిద్ర పట్టుకోకుండా 2 నెలలు బాధపడ్డాను. కానీ నేను దేవుని వైపు తిరిగి, దేవా నాకు ఈ బాధ నుంచి నాకు ఈ ముక్తి కలిగించు, నాకు నీవు నాతో ఉన్న ఎడల నన్ను ఏమీ చేయలేదు కదా ప్రభువా, నన్ను ఎలా చేయగలుగుతుంది, ఎందుకంటే నేను నీ బిడ్డనే, నేను నీ రక్షణ పొందిన బిడ్డనే, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు. అలాంటప్పుడు ఆ దుష్టుడు నన్ను ఎలా బాధించగలడని నేను బాధపడి నేను మొరపెట్టినప్పుడు, అలాగే నా కోసం నా బిడ్డలో నా భర్త ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు నాకు గొప్ప విడుదల కలిగజేశాడండి. నా కన్నీళ్లు తుడిచాడు, నా దుఃఖాన్ని తీసివేశాడు నా దేవుడు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గర ఎటువంటి శాతాని శక్తులైనా, ఎటువంటి రోగమైనా, ఎటువంటి బాధలైనా, దుఃఖమైనా నిలవజాలలేదండి. ఎప్పుడంటే మనం దేవుని వైపు తిరిగినప్పుడు, ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మనకి ఏది కూడా మనల్ని ఏది చేయలేదు. అపవాది ఏంటంటే మనం పాతాళలోకానికి తీసుకెళ్ళాలని వాడు ఎప్పుడు అనుకుంటాడు. ఎందుకంటే ఆయన బిడ్డలం కాబట్టి ఆయన నుంచి మనల్ని దూరం చేయాలనుకుంటాడు. ఎందుకంటే దుష్టుడికి అదే కదా, ఆడు గద్దించే సింహం వల్ల ఎవరిని మింగిదనా అని వాడు తిరుగుతానే ఉంటాడు. మరి అలాంటప్పుడు మనము లోకంలోకి వెళ్ళకుండా దేవుని వైపు తిరిగినప్పుడు ఖచ్చితంగా విడుదల కలుగుతుందండి. ఎందుకంటే ఆయన నామములో గొప్ప విడుదల ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. ఆ జీవాన్ని బట్టి, ఆయన మాటను బట్టి, ఆయన వాక్కుని బట్టి, ఆయన నామాన్ని బట్టి నాకు దేవుడు గొప్ప విడుదల కలిగజేశాడు. ఈ రోజుని నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు. ఈ రోజులో సాక్ష్యం చెప్పుకుంటాక ఆయన కృపతో నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవాతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించనుగాక.